అంతరిక్ష లోకములో ఉన్న వాళ్లకు ఆహారం ఏమిటిది అంటే ప్రాణము. అందుకే వాళ్ళు ప్రాణ గత జీవులు అంటారు. వాళ్ళు మనలాగా పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం స్నాక్స్, రాత్రి మళ్ళీ భోజనము ఇట్లా ఉండదు వాళ్ళకు. అసలు వాళ్ళకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇక చాలా వరకు ఎక్కువ మంది ఏం చేస్తుంటారు, సమాధిలో ఉంటారు. ఏ కొద్ది మందే అక్కడ కోరికలు కోరుతూ ఉంటారు. కామధేను దగ్గరికి వెళ్తారు. కల్పవృక్షము, నందనవనం. ఇంకా నందనవనంలోకి వెళ్ళావంటే మళ్ళీ నువ్వు అట్లే ఉండిపోతావు అంతే. అంత సమ్మోహనకరంగా ఉంటుంది అది. అంటే కొంతవరకు ఎంజాయ్ చేస్తారు, చాలా వరకు వాళ్ళు సమాధి స్థితిలో ఉంటారు. అందరు మళ్ళీ సమాధి స్థితిలో ఉండలేరు అక్కడ. చూసారా, భూలోకంలో ఉంటేనే అంతరిక్ష లోకంలో నువ్వు సమాధిలో ఉండే స్థితి కలుగుతుంది. లేదనుకో నువ్వు అక్కడ కూడా ఇంక ఇదే గోల. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. చూడండి, వాయువు అన్నప్పుడు పరమహంస యోగానంద గారు ఒక క్వశ్చన్ వేస్తారు. స్వామి, గురుదేవా, మరి మీరు ట్రావెలింగ్ ఎలా చేస్తారు అంటాడు. బ్యూటిఫుల్ క్వశ్చన్. అప్పుడు ఆ స్వామి చెప్తారు, నేను ఉన్నటువంటి లోకము నుంచి అనేక లోకాలు ఉన్నాయి. లోకములో లోకాంతరములు ఉంటాయి. అది లోకాంతరములు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఒకటే ఉందా? ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి చూసారా? అదేవిధంగా అనేక లోకాలు విస్తరించి ఉంటాయి. అప్పుడు స్వామి చెప్తారు, యుక్తేశ్వరగిరి, మేము ప్రయాణం చేయడానికి మాకు పెద్ద టైం పట్టదు. ఎందుకంటే మేము వాయువేగముతో ప్రయాణం చేస్తాము అంటారు. చూసారా బాబు, వాయువేగముతో ప్రయాణం చేస్తారు. చాలా వేగంతో ప్రయాణం చేస్తారు వాళ్ళు. ఈ రకంగా అంతరిక్ష లోకములోన జీవన విధానము, జీవన శైలి డిఫరెంట్గా ఉంటుంది. భూలోకంలాగా ఉండదు. అక్కడంతా డిఫరెంటే. నువ్వు ఇష్టం వచ్చిన దేహాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి 70 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా, పండ్లు ఊడిపోయినా, మోకాలు చిప్పలు అరిగిపోయినా, ఇంకా దాన్ని పట్టుకొని మనం ఊగులాడుతూ ఉంటాం. మీకు అంతరిక్ష లోకం అట్లా కాదు. ఐ డోంట్ లైక్ దిస్ బాడీ, లీవ్ దిస్ అనగానే ఆ బాడీ పోయి ఇంకో బాడీ వస్తుంది నీకు. చూసారా? అంటే ఒక్క మాటలు చెప్పాలంటే మనము చొక్క తీసి ఇంకో చొక్క వేసుకుంటాం కదా, అట్లా అంతరిక్ష లోకంలో దేహాలు మార్చుకోవచ్చు. అక్కడ సంకల్ప శక్తి పనిచేస్తుంది. అంటే నువ్వు ఏం కోరుకుంటే అది క్షణాలలో వచ్చేస్తుంది. అక్కడ మళ్ళీ అడగడము, లైన్లో ఉండడము ఇవన్నీ ఉండవు. నాకు బోరు కొడుతుంది, ఐ వాంట్ టు మీట్ కల్పవృక్షం అన్నాడు అనుకో, క్షణాల్లో అక్కడ ఉంటాడు. చూసారా? అంటే సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి అక్కడ అన్నీ పనిచేస్తాయి. దానికి తపస్సు అక్కర్లే. ధ్యానంలో కూర్చోవాలంటే తపస్సు, కోరికలు కోరాలంటే అక్కర్లా. ఎందుకు? నువ్వు వెళ్ళిపోయినావు అంతరిక్ష లోకానికి.